దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ క్రిస్మస్ సీజన్లో మరి ఈరోజు డిసెంబర్ 24 రోజు మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్తలో 2వ అధ్యాయములో మొదటి 2 వాక్య భాగాలు. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. బబులోను దేశం, తూర్పు దేశం అంటే బబులోను దేశం. దాదాపు బబులోను దేశం నుంచి యూదయ బెత్లెహేము యొక్క దూరం, డిస్టెన్స్ దాదాపు మరి 2 నెలల కాలం. ఆ రోజులలో అయితే వారు గాడిద మీద కానీ ఒంట మీద కానీ రావాల్సింది. అలా ప్రయాణాన్ని మనం లెక్క చూస్తే మనం ఇప్పుడు దాదాపు 2 నెలలు పడుతుంది. అలాగనే కావచ్చు. ఆ 2 నెలల ప్రయాణం చేసి పాపం వారు ఏమి తిన్నారో ఏమి తీసుకొచ్చుకున్నారో తెలియదు, కానీ వారిలోని ఆసక్తిని మనం గమనించాలి, వారిలోని విశ్వాసాన్ని గమనించాలి. యాక్చువల్గా వారు బబులోను దేశంలో వాళ్ళు జ్ఞానులు కారు, వారు ఒక భయంకరమైన మాంత్రికులు. వాళ్ళు పంచాంగము చూసేవాళ్ళు, భవిష్యత్తు గురించి చెప్పేవాళ్ళు. అలా కాలం గడుపుతూ బతికేవాళ్ళు. వాళ్ళు సోద చెప్పేవాళ్ళు, మనుషులను మోసం చేసేవాళ్ళు. కానీ ఆ బబులోను దేశానికి చెరపట్టబడ్డ దానియేలు కానీ, శద్రకు, మేషకు, అబేద్నెగో కానీ, మిగతా భక్తుల ద్వారా కానీ ఒకవేళ ఈ యేసయ్య పుట్టుక గురించి తెలుసుకుని ఉండుంటారు. ఆ మాటను నమ్మగలిగారు. యాకోబులో నక్షత్రం ఉదయించుననే సంఖ్యాకాండంలోని ప్రవచన వాగ్దానమును వారు నమ్మగలిగారని నేను నమ్ముతున్నాను. అలా నమ్మగలిగే వారు వాళ్ళ యొక్క వ్యవహారం, వాళ్ళ సిస్టమ్, వారి పద్ధతులు, ఆ సోద చెప్పడము, ఆ మాంత్రిక శక్తుల ప్రభావం పట్టి వాళ్ళు డబ్బులు కూడగట్టుకుని బతకడము, ఆ పనంతాన్ని వదిలేసి లోకరక్షకుడైన క్రీస్తును నమ్మి, పుట్టక మునిపే ఆ వాగ్దానం నమ్మి వారు యూదయ బెత్లెహేమునకు ప్రయాణమయ్యారని అర్థం. దాదాపు 2 నెలలు. ఆ పిమ్మట వారు అక్కడక్కడ అడుగుతూ వస్తూ యూదా బెత్లెహేములో ఉన్న హేరోదు రాజును కూడా కలిశారు. ఈ విషయం గమనించండి. వాళ్ళు నేరుగా మరి యూదుల రాజుగా పుట్టినవాడిని అడగడానికి మరి ఆ దేశంలో ఉన్న హేరోదు రాజు దగ్గరకు వస్తే సరిపోయేది, కానీ నేరుగా రాకుండా వాళ్ళు కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతూ వస్తూ ఇప్పుడు హేరోదు రాజుకు వచ్చేసరికి హేరోదు రాజు ఏమైపోయాడంటే, ఆ 3-4 వాక్యాలు చదివితే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారు. ఎందుకంటే రాజు మేముండగా మళ్ళీ ఇంకో రాజు పుట్టడం ఏంటి అని. అదే సమయంలో అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారు. కాబట్టి రాజు ఏం చేశాడంటే, ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగి దేవుని యొక్క జన్మం గురించి కన్ఫర్మ్ చేసుకున్నాడు పక్క. ఇక్కడ కూడా గమనించవలసినవి ఏంటంటే, రాజు యాజకులను, ప్రధానులలో, ప్రజలను, శాస్త్రులను అందరిని సమకూర్చాడు. ఇక్కడ మాట గమనించండి. యూదయ బెత్లెహేములో ఉన్న యాజకులు, శాస్త్రులు, అదే ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, కానీ దేవుని గురించిన ఆసక్తి, దేవుని యొక్క జన్మం గురించిన ఆ విశ్వాసం ఏమాత్రం లేదు. చూడండి, మీరు ఆ 5వ వాక్యం గమనిస్తే, వారు యూదయ బెత్లెహేములోనే అంటున్నారు అని, యూదా దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రం అల్పమైన దాని కావు, ఇశ్రాయేలును నా ప్రజలను ఎలా పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా బాయబడి ఉన్నదని మీకా ప్రవక్త రాసిన ఆ ప్రవచనాన్ని చెబుతున్నారు.
చెప్తున్నారే కానీ సండే స్కూల్ పిల్లల్లాగా ఆ వాక్యాన్ని నమ్మటం లేదు, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం లేదు. ఈ రోజున మేము పుట్టు క్రైస్తవులమని, మా వాక్యం తెలుసని, మాకు దేవుడు తెలుసని, యేసుప్రభు మా దేవుడే అని అనుకునే కొంతమందికి నిజంగా చెంపపెట్టులా ఉంటుంది ఈ మాటలు. చూడండి, ఆ గ్రంథాన్ని తెరిచి చదువుతున్నారు తప్ప వారికి ఏమాత్రం దాని గురించిన అవగాహన లేదు. ఈ రోజున చాలామంది భక్తులుగా చెప్పబడి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరి లైఫ్ ఇలాగే ఉంది. ఒకవేళ వాక్యమనే మీరు ఇలాగ ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకొని యూదయ బెత్లెహేంకి వచ్చిన ఆ జ్ఞానులాగా మీ జీవితాలను సమర్పించుకొని దేవుని వాక్యము ద్వారా మీరు కట్టబడిన వారే, పట్టబడిన వారే, దేవుని ఆ యొక్క పుట్టుక గురించిన, ఆయన రాకడ గురించిన, తీర్పు గురించిన విషయంలో భయభక్తి కలిగిన వారే ఆయనకు మీ జీవితం సమర్పించుకొని సాక్షులుగా జీవించండి. యూదా బెత్లెహేములో ఉన్నారు తప్ప వాక్యం తెలుసు కానీ దానికి ఏమాత్రం భయం లేని, విధేయత లేని జీవితాలుగా ఉన్న యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా మనం ఉండకుండా ఈ క్రిస్మస్ సీజన్లోనైనా మనం దేవుని వైపు తిరిగి దేవునిపై ఆధారపడి మనం కూడా ఆ 2 నెలల కాలంలో అంత కష్టమైనా సరే వాళ్ళు దేవుని దగ్గరికి రాగలగటానికి వారు చూపించిన ఆసక్తిని మనము కలిగి ఉందాం. అలాంటి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, బబులోను దేశం నుంచి యూదయ బెత్లెహేంకి వచ్చిన జ్ఞానుల వల్లే ఉండడానికి సహాయం చేయండి. యూదయ బెత్లెహేములో ఉన్న వాక్యం తెలిసి కూడా నమ్మని, అనుసరించని వారి వల్లే కాకుండా మీకు నమ్మకంగా ఉండగలిగిన కృప దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.